మన ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి అన్న గారు, పెద్దలు మంత్రి వాళ్ళు శ్రీధరన్న గారు, పెద్దలు వివేకన్న గారు, పెద్దలు మహేంద్రన్న గారు, వేదిక మీద ఎమ్మెల్యేలందరూ, ఆఫీసర్స్ అందరికీ, ముందు కూర్చున్న నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, మా మహిళా సోదరమణులకు అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారాలు. నిజంగా కూడా మన ముఖ్యమంత్రి గారు ఒక చరిత్రల్నే సృష్టించిన ఘనత మన ముఖ్యమంత్రి గారికి దక్కింది. ఎన్నో రోజులు మనం అనుకున్నాం, చాలా ప్రభుత్వాలను చూసినాం, మాటలతోనే మిగిలిపోయారు కానీ చేతలతో ఎవరు చూపెట్టలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు 2 సంవత్సరాల్లో నేను ప్రజలకు ఏం చేయాలి, ప్రజలకు ఏది చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచనతో గోదావరి నీళ్ళు తేవడం మనకి ఎంత పెద్ద గొప్పతనమో మనం ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచన అవసరం ఉన్నది. ఇలాంటి పనులు చేస్తేనే ప్రజలందరూ కూడా మనల్ని ఒక చరిత్రలా నిలిచిపోయే పని ఇది. గోదావరి రావాలంటే మార్షకల్ కావు మన దగ్గర రానికే. నిన్ననే మా ఎండి గారు వీళ్ళందరూ కూడా అనడం జరిగింది, 2 సంవత్సరాల లోపల డైలీ ఇంటింటికి నీళ్ళు ఇచ్చే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకోమని చెప్పి నేను చెప్తున్నాను. దాని విధంగానే ఆఫీసర్లు అందరూ కూడా పనిచేయడం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా పనిచేయడం, ముఖ్యమంత్రి గారు అడుగుజాడలో మనం కూడా నడుస్తూ ఏమేం చేస్తున్నారో ప్రజలకు తెలిసే బాధ్యతగా మనం ఉన్నాం. అన్నా మీరు చేసింది ఎవరు కూడా మరొకరు ఏదో కానీ పని చేసి చూపెడుతున్నారు, మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాం. ఇలా మూసీ నది ఉన్నది, దాన్ని సుందరంగా చేయాలనే ఆలోచనతో ఈ గోదావరి నీళ్ళు తేవడం జరుగుతున్నది. మీరు అనిపిస్తారు ఎప్పుడే కానీ సంవత్సరాలు చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా దాన్ని మూసీ నది మీద దృష్టి పెట్టలేదు. కానీ పెద్దలు ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత 10 మాటలు రివ్యూ పెట్టి ఎవ్వరికి ఇబ్బంది కాకుండా, చాలామంది ఏదో అపోహలు చేస్తున్నారు కానీ ఎవ్వరు కూడా ఇబ్బంది కాకుండా మూసీ నదిని సుందరంగా చేసే బాధ్యత మన ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మీ అందరూ కోరుతున్నాను. అందుకని మనం అందరం ఒకటే ఆలోచించాలి, ప్రజలు చెప్పేది వినుకుంటా ఇబ్బంది లేకుండా మనం చేసే బాధ్యత మనం తీసుకోవాలనే ఆలోచనతో ఉన్నాయి. అన్న ఒక 2-3 సమస్యలు మా దగ్గర ఉన్నాయి ప్రజలకు. ఎందుకంటే ఏరియా చాలా పెద్దగా అవుతున్నది, అందరూ కూడా తెలుసు. ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు, మాకు ఒకటి జూనియర్ కాలేజ్ కావాలన్నా. ఎందుకంటే చాలామంది బీద వాళ్ళు ఉన్నారు, పెద్ద స్కూళ్ళలో చదవాలంటే బీద వాళ్ళు చదవలేకపోతున్నారు. ఒక జూనియర్ కాలేజ్ కాలేదు, ఒక స్టేడియము. ఆనాడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసిండు, కానీ మన ఆ ల్యాండ్ వేరే వాళ్ళు కట్టాల్సి 5 ఎకరాల ల్యాండ్ చేసినప్పుడు మంచిర్యాల, అది కూడా మాకు ఒకటి స్టేడియం. ఎందుకంటే ఇంత పెద్ద ఏరియాలో ఈ స్టేడియం ఉంటే దానికి బాగుంటుందని నేను కూడా మీ అందరినీ కోరుతున్నాను. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఏదైనా మాట ఇస్తే అన్ని ఇని ఏ విధంగా ఎప్పుడు చేయాలనే ఆలోచనతో చేస్తారని కూడా మేము అందరం నమ్ముతున్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏమేం చేస్తున్నారు, ఏ పథకాలు కూడా ఎక్కడ కూడా ఆగలేదు, అన్ని పథకాలు కూడా నడుస్తున్నాయి. మేము ఎమ్మెల్యేలు ఇస్తున్నాం, అందరూ కూడా చెప్పగలుగుతున్నాం. చాలామంది చాలా మాట్లాడతారు, ఇది ఆగింది అది, ఎక్కడ కూడా ఆగలేదు. ప్రజలందరూ ఇక్కడనే ఉన్నారు, వింటున్నారు. ఏ పథకాలు కూడా ఆగకుండా అన్ని పథకాలు కూడా నడుస్తున్నాయని కూడా చెప్తున్నాం. అందుకని ఇవాళ మణికొండ నార్సింగ్ చాలా ఆబాది పెరిగిపోయిందన్న మాకు. ఆయన గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు 20 ఫీట్ల రోడ్లు 30 ఫీట్ల రోడ్లు చేసినారు. ఇలా మణికొండకు పోవాలంటే గంట సేపు వెళ్తే గంట లోపలికి వెళ్తే గంట సేపు బయటకు వెళ్ళే పరిస్థితులు. దానికి మొత్తం రింగ్ రోడ్లు అవుతాయి. ఏంటంటే లింక్ రోడ్లు, ఒక 4-5 లింక్ రోడ్లు కావాలన్నా అధికారులను పిలిచి మేమందరం కూడా మాట్లాడి నీ దగ్గరికి ఏమేమైతే అవన్నీ కూడా తీసుకొచ్చే బాధ్యత కూడా తీసుకుంటాం. ఇంత మంచి కార్యక్రమం నిజంగా ఇది ఒక్కటే కాకుండా చాలా ఉన్నాయన్న. కొన్ని మా దగ్గర భూముల సమస్యలు కూడా ఉన్నాయి, అవన్నీ మీ దృష్టికి తెచ్చినాం. మేము అందరం కూడా అది ఒక్కటే నేను కోరేది ఒకటే అనగా, భూముల సమస్య రైతులకు తీడిస్తే మటుకు మేము ఎప్పుడు భగవంతుని కోరుకుంటారు. అది మీ చేతుల పని మీరు చేయగలుగుతాం. మేము పట్ట పాస్బుక్లు ఉన్న వాళ్ళకే ఇవ్వమంటున్నాం, పట్ట పాస్బుక్లు లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వమంటలేం. అదొక దృష్టిలో పెట్టాలి. మీకు సమయం ఉన్న మళ్ళొక పరి అన్నీ కూడా తీసుకొచ్చి మీ ముందు కూర్చొని చేస్తామని చెప్తున్నాం. ఏదేం చెప్పినా అని నిజంగా కూడా 2 సంవత్సరాలు అయింది ముఖ్యమంత్రి. 2 సంవత్సరాలు ఎమ్మెల్యేలు కలవడం ఎన్ని మాట్లాడితే నేను అనుకుంటే 10 సార్లు కలిసినాం, కూడా 10-12 సార్లు కలిసినాం. అది చాలా ఆనందం ఉంది. మేము పని చేసుకోకంటే ఎక్కువ ఆనందం ఉన్నది ఈ రోజు. అంతా ఒక ముఖ్యమంత్రి అంటే ఎట్లుంటే అనేది మీరు చూపెడుతున్నారు, అది చాలా సంతోషం. చాలా మంది దగ్గర పనిచేసినాం మేము. ఎప్పుడు కూడా సంవత్సరానికి ఒకరు కూడా ఉద్యోగం కలగకపోయేది. ఎప్పుడు వచ్చినా అన్న తమ్మి అని ఇంత మాట్లాడే ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రినే చూసినాను. అందుకని మీరైతే కోరుతున్నారో ఆ కోరినడు అన్నట్టుగా మేమందరిని అడిగినా అన్నట్టుగా మేము మీ కష్టపెట్టేది అడగమన్నా ఏమున్నా ప్రజలకు ఏదైతే కోరుతారో ప్రజలకే కోరేది అడిగి మీతో చేపించుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కొన్ని సమస్యలు, ఈ భూమి సమస్యలను కూడా తీర్చే బాధ్యత. అన్న మాకు 2 చెరువులు ఇచ్చారు. మా అదృష్టం మా కాన్స్టిట్యున్సీకి మంచిగా దీన్ని టూరిజం చేసి మీరు ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తున్నారు. ఎందుకంటే మూసీ నది ఇంత సుందరంగా చేస్తున్నారు, దీన్ని తెలిసి అందరూ కూడా టూరిజం చేయాలని మేము కోరుతూ ఇంత మంచి కార్యక్రమంలో
మంచి నాకు అవకాశం ఇచ్చి అందరికీ కూడా ఉదయపూర్ నమస్కారం చెప్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఆనరబుల్ టి ప్రకాష్ గౌడ్ గారు స్థానిక ఎమ్మెల్యే సభాధ్యక్షుల సందేశానికి ధన్యవాదాలతో జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు పెద్దలు డి సేదర్బాబు గారి శుభాకాంక్ష.